లేవండి, ఈ రోజు పండగ. ఇంటికి చుట్టాలొచ్చారు, నేను ఇంటికి వెళ్ళాలి. ఏంటే తొందర ఎల్దుగానిలే. అత్తయ్య వదలండి. పాలు తీసుకోండి. ఏంటత్తయ్య? ఏళ్ళకి తప్పదా పంకజం? ఆ పిలుపే నా కొంప ముంచింది. రేపు పొద్దున్నే వస్తాగా. పంకజం ఏంటి ఈ గదిలోంచి? ఏయ్, ఈవేళ ప్రయ్య గారు గదికింటికి వెళ్ళావు? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏమో, నీకిది కొత్తేమో, నాకిది మామూలే. అయ్యగారి ఏ అవసరమైనా తీర్చేది నేనే. ఎంత బరి తెగించి మాట్లాడుతున్నావు? నీ అత్త, అదే మంచం మీద ఉన్న రోగి, నీకు బాధ్యతలన్నీ అప్పచెప్పిన ఆవిడ. మా బంధం గురించి చెప్పలేదా? ఆమెకు తెలుసులే. నీ పనేదో నువ్వు చూసుకో. నోర్ముయ్, నీ సంగతి ఇప్పుడే మామి గారి దగ్గర తెలుస్తా. వెళ్ళమ్మా వెళ్ళు. నువ్వున్నావని ఏదో గుట్టుగా రమ్మంటున్నాడు. నువ్వు వెళ్ళడుగు. ఎట్టాగూ నీకు కూడా తెలిసిపోయింది కాబట్టి పబ్లిక్ గానే రమ్మంటాడు. నీకిది పద్ధతి కాదు. తోటి ఆడదాన్ని ఉసిరి పోసుకోమాకు. ఏ సుఖం లేని ఆ పిచ్చోడితో నువ్వెన్నాళ్ళు పద్ధతిగా కాపురం చేస్తావో నేను చూస్తాలే. ఏం మగనే? నన్నే కొడతావా? ఈ చెంప దెబ్బ ఖరీదెంతో, దీని ఫలితమేంటో నువ్వు త్వరలోనే చూస్తావు. ఇంకోసారి ఆ గదిలోకి వెళ్ళావో చూస్తావు. ఈ పిచ్చోడి పెళ్ళాన్ని ఎవడికైనా అంటగట్టొచ్చులే అనుకుంటే అది నాకే అడ్డుగోడ కట్టబోతుందా? చూస్తా. తోనంతు చూస్తా. శిల్పం పూర్తయింది. ఆ శిల్పంలో కొన్ని నా పోలికలు. అప్పుడు అర్థమైంది నాకు, నన్ను గుడిలో ఆ శిల్పి ఎందుకంత ఆశ్చర్యంగా చూశాడో. నేను ఈ ఇంటి కోడలన్న సంగతి తెలియదు అతనికి. నిజమే, అతను శిల్పం చేసేటప్పుడు నేను చూడటం తప్ప ఏనాడూ అతను నన్ను గమనించనే లేదు. పంకజంకు నా మీదున్న పగకు ఆ శిల్పంలోని కొన్ని నా పోలికలు ఇంకా బలాన్నిచ్చాయి.